రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసులో ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం వల్లే తాను పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీని సోనం హత్య చేసినట్టు అంతా భావించారు. ఇప్పటివరకు ఈ కోణంలోనే పోలీసుల విచారణ జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి హవాలా లావాదేవీలు బయటపడటం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. కేసులో ప్రధాన నిందితులైన సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా మొబైల్ ఫోన్లో హవాలా లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగుచూశాయి. దీంతో లవ్ క్రైమ్ స్టోరీలో ఆర్థిక నేరం కోణం కూడా కనిపిస్తోంది. రాజ్ కుష్వాహా మొబైల్ ఫోన్లో పలు పాస్వర్డ్స్, చిరిగిన నోట్లు, హవాలా లావాదేవీల ఆధారాలు లభించాయి. అందులో పాత 10 రూపాయల నోట్ల ఫోటోలు కూడా దొరికాయని, వీటిని హవాలా లావాదేవీలలో ఉపయోగిస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు రాజ్, సోనం, గోవింద్తో వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది. సోనం రాజ్ ద్వారా 50,000 రూపాయలు హంతకుడికి పంపారని, ఇది హవాలా నెట్వర్క్కు చెందినదిగా భావిస్తున్నారు. నిందితుడు సోనం సోదరుడు గోవింద్తో కలిసి వ్యాపారం చేసినట్టు గుర్తించారు. ఈ వ్యాపారంలో హవాలా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోనం కుటుంబానికి సమీప బంధువైన జితేంద్రకు చెందిన ఖాతాల ద్వారా సోనం, గోవింద్ రహస్య లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. కొన్ని ఖాతాల్లో 14 లక్షల రూపాయల వరకు విత్డ్రా, డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ హవాలాకు సంబంధించిన అన్ని పత్రాలు, డిజిటల్ డేటా, నగదు లావాదేవీ వివరాలను ఈడీకి అందజేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకునేందుకు సోనం, రాజ్ కుష్వాహాకు నార్కో పరీక్షలు నిర్వహించాలని రాజా కుటుంబం డిమాండ్ చేసింది. మరోవైపు వేగంగా తన వ్యాపారాన్ని విస్తరించిన గోవింద్ సంపాదనపై కూడా ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడు హవాలా వ్యాపారంలో పాల్గొన్నాడని, తెరవెనుక అక్రమ లావాదేవీలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులతో పాటు ఈడీ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రాజా రఘువంశీ హత్య కేసులో మొదట ప్రేమ వ్యవహారం, ఆపై వేరే యువకుడితో యువతికి సంబంధమే కారణమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వెలుగు చూస్తున్న కొత్త విషయాలతో రఘువంశీ మర్డర్ కేసులో హవాలా వ్యవహారం కూడా కీలక పాత్ర పోషించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరొక పక్క హత్య జరిగి 24 రోజులు గడిచాయి. రాజా హత్య కేసులో అతని భార్యతో సహా 5గురు నిందితులు ప్రస్తుతం పోలీస్ రిమాండ్లో ఉన్నారు. వారు తమ నేరాన్ని అంగీకరించారు. ఇంతలో రాజా రఘువంశీ హత్యకు ముందు ఉన్న వీడియో వైరల్ అయింది. దీనిలో భార్యాభర్తలిద్దరూ పర్యాటకుల కెమెరాలో ట్రెక్కింగ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. రాజా, సోనం ఇద్దరూ ట్రెక్కింగుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఒక పర్యాటకుడు వీడియోను తీస్తున్నాడు. రాజా, సోనం కూడా అతని కెమెరాకు చిక్కుకున్నారు. ఆ వీడియోలో సోనం ముందుకు నడుస్తూ కనిపించగా రాజా ఆమె వెనక ఉన్నాడు. సోనం తెల్లటి టీషర్టు ధరించింది. రాజా తెల్లటి స్లీవ్లెస్ టీషర్టు ధరించాడు. వాస్తవానికి షిల్లాంగును సందర్శించడానికి వెళ్లిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో డబుల్ డెక్కర్ బ్రిడ్జికి వెళ్లేటప్పుడు వీడియో తీస్తున్నప్పుడు సోనం, రఘువంశీ కూడా తన ఫ్రేములో బంధించబడ్డారని పేర్కొన్నాడు. ఇద్దరూ పైకి వెళ్తున్నారు. రాజా, రఘువంశీ మృతదేహం దగ్గర దొరికిన తెల్లటి చొక్కాను తన వీడియోలో ఉన్న సోనం ధరించిందని చెబుతున్నారు. దేవ్సింగ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేసి ఇలా రాశాడు: నేను 23 మే 2025న మేఘాలయ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జికి ట్రిప్పుకు వెళ్లి వీడియోను రికార్డ్ చేశాను. నిన్న నేను వీడియో చూస్తున్నప్పుడు ఇండోర్ నుంచి వచ్చిన ఆ జంట తన వీడియోలో రికార్డ్ అయినట్టు తెలిసింది. మేము కిందకు దిగుతున్నప్పుడు ఉదయం 9:45 ప్రాంతంలో రాజా, సోనం నోగ్రిట్ గ్రామంలో రాత్రి గడిపిన తర్వాత పైకి వెళ్తున్నారు. వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఇంకా ఇలా వ్రాశాడు: ఇది ఈ ఇద్దరూ కలిసి ఉన్న చివరి రికార్డింగ్ అని నేను అనుకుంటున్నాను. రాజాతో దొరికిన అదే తెల్లటి చొక్కాను సోనం ధరించింది. కేసును పరిష్కరించడంలో మేఘాలయ పోలీసులకు కూడా ఇది సహాయపడుతుందని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. వీడియోలో రాజా రఘువంశీని చూస్తూ దేవ్సింగ్ ఇలా వ్రాశాడు: నేను వీడియోలో రాజాను చూసినప్పుడల్లా అతని పట్ల తనకు చాలా బాధగా అనిపించింది. అతను సాధారణంగా కనిపించాడు. అయితే అతని కోసం ఏమి వేచి ఉందో అతనుకు తెలీదని చెప్పాడు. తన దగ్గర ఉన్న వీడియోలో ఇండోర్ నుంచి వచ్చిన మరో 3 వ్యక్తులు కూడా కనిపించారు. వారు ఈ ఇద్దరికంటే 20 నిమిషాల ముందు ప్రయాణాన్ని ప్రారంభించి పోలీసుల చేతిలో పట్టుబడ్డారని పేర్కొన్నాడు.